ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు. సరికొత్త కథ. జలంధర వృత్తాంతం ప్రారంభం. కైలాస మార్గంలో బృహస్పతి ఇంద్రుల ప్రయాణం. అవధూత రూపంలో దారి అడ్డగించిన పరమశివుడు. భక్తిని పరీక్షించే ఆ మహాదేవుని లీలలు. హైలైట్. శివుని గుర్తించి బృహస్పతి చేసిన అద్భుత స్తుతి. శివుని మూడవ కంటి మంటను సముద్రంలోకి పంపుట. సముద్ర గర్భంలో జలంధరుని మహాజననం. శివుని అంశతో పుట్టి శివుడనే ఎదిరించిన జలంధరుని కథను మిస్ కాకుండా చూడండి. ఓం నమః శివాయ. ఇక ఈ వీడియోలో బృహస్పతి స్తుతి, జలంధరుని కథ, శంకరుడు ఇంద్ర బృహస్పతుల భక్తిని పరీక్షించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదుడితో ఈ విధంగా అంటున్నాడట. వ్యాసుడు సనత్కుమారుని ఈ విధంగా అడిగాడున్నారు కదా. శంకరుడు జలంధరుని సంహరించిన విషయాన్ని గురించి సవిస్తారంగా చెప్పమని అడిగాడు. ఒకానొక్కప్పుడు ఇంద్ర బృహస్పతులు ఇద్దరు శంకరుని దర్శనం కోసం కైలాసానికి బయలుదేరారు. శంకరుడు వారిద్దరి భక్తిని పరీక్షించాడు. వెంటనే దిగంబరుడై జటాజూటమును ధరించి అందమైన రూపంతో ప్రకాశిస్తూ వాళ్ళ ఇద్దరికి ఎదురుగా అడ్డుగా కూర్చొని ఉన్నాడు. ఇంద్ర బృహస్పతి ఇద్దరు భయంకరమైన అద్భుతమైన ఆకారము గల ఆ మహాపురుషుడిని చూశారు. ఆ పురుషుడు మహాకాంతివంతుడై శాంతస్వరూపుడై జటాముకుడధారి అయి మహానుభావుడై విశాల వక్షస్థలముతో తెల్లని రంగు గలవాడై భీషములైన కన్నులు గలవాడే ఉన్నాడు. అధికార ధర్మదాంధుడైన పురంధ్రుడు అనగా ఇంద్రుడు ఆ మహాపురుషుడు శంకరుని కాదని భావించి అతనిని నువ్వు ఎవరు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నీ పేరు ఏమిటి, ఇప్పుడు ఈశ్వరుడు తన నివాసంలో ఉన్నాడా లేడా, లేక ఎక్కడికైనా వెళ్ళాడా అంటూ ప్రశ్నలు వేశాడు. ఆ మహాపురుషుడు ఇంద్రుడి ప్రశ్నలకు బదులు చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఇంద్రుడు ఆ దిగంబరుని రెండవసారి కూడా ఇదే విధంగా ప్రశ్నించాడు. అయినా ఆ జటాజూటధారి మారు మాట్లాడకుండా ఉండిపోయాడు. దేవేంద్రుడు ఆఖరిగా మూడవసారి ప్రశ్నించాడు. లీలారూపధారుడైన ఆ మహాయోగి పుంగవుడు అప్పటికీ ఇంద్రుడికి సమాధానం చెప్పలేదు. మహేంద్రుడిని అనగా ఇంద్రుడిని పరీక్షించాలనే సదుద్దేశ్యంతో మౌనంగా ఉండిపోయాడు. ఇంద్రుడు ఆ విషయాన్ని గుర్తించలేక త్రిలోకాధిపతికే సమాధానం చెప్పడం లేదని గర్వంతో కోపించి మాటికి తర్జన భర్జనతో ఆ జటాజుటిని భయపెడుతూ, మూర్ఖుడా, నేను ఎన్నిసార్లు ప్రశ్నించినా నువ్వు సమాధానం చెప్పవేమిటి, నా వజ్రాయుధంతో నన్ను సంహరిస్తాను, నీకు దిక్కు ఎవరున్నారో చూసుకో అంటూ ఆ మహాయోగిని చంపాలని వజ్రాయుధాన్ని ఎత్తాడు ఇంద్రుడు. శంకరుడు ఇంద్రుడి వజ్రాయుధాన్ని పడగొట్టి ఇంద్రుని స్తంభింపజేశాడు. కరాలాక్షుడు భయంకరకారుడై రుద్రుడు క్రోధుడై తన తేజస్సుతో ఇంద్రుడిని మండింపజేస్తున్నాడు మూడవ కంటితో. మంత్రబద్ధుడైన పాము వలె కట్టబడినట్లున్నాడు పురంధ్రుడు. ఆ పురంధ్రుడిని చూసి బృహస్పతి తన బుద్ధితో బాగా ఆలోచించి వాళ్ళ ఎదురుగా ఉన్నది పరమేశ్వరుడే అని గుర్తించాడు. ఆ జటాజూటధారికి సాష్టాంగ ప్రణామం చేసి బృహస్పతి శంకరుని ఈ విధంగా స్తోత్రం చేశాడు. దేవతలకు అధిదేవుడవు, ఆత్మరూపుడవు, మహేశ్వరుడు, ప్రభువు ముక్కంటివి, జటాజూటధారేకు మహాదేవుని కొరకు నమస్కరిస్తున్నాను. దీనులకు ప్రభువు, సర్వవ్యాపకుడవు, అంధకాసును సంహరించిన వాడవు, త్రిపురాలను నాశనం చేసిన వాడవు, పరబ్రహ్మ పరమేశ్వరు ఈశ్వరునకు నమస్కారము. వేసి కన్నుల వాడవు, అనేక రూపములో ప్రకటమై మంగళమును చేయువాడవు, రుద్రుడవు, వికృత రూపుడవు, పెద్ద రూపము గలవాడవు, అలాగే చిన్న రూపము గలవాడవు, రూపములకు అతీతుడవు, నీకు నమస్కారము. దక్షయజ్ఞ నాశమును చేసిన వాడవు, యజ్ఞముల ఫలమును ఇచ్చేటటువంటి వాడవు, యజ్ఞస్వరూపుడవు, శ్రేష్ఠ కర్మలను చేయించేవాడవు, నీకు నమస్కారము. మృత్యువు, కాలస్వరూపుడవు, కాలసర్పములను ధరించేవాడవు, పరమేశ్వరుడు, సర్వవ్యాపకుడవు, నీకు నమస్కారం. బ్రహ్మ యొక్క శిరస్సును దుమించిన వాడవు, బ్రహ్మచే మరియు చంద్రునిచే స్థుతింపబడిన వాడవు, పరబ్రహ్మ పరమాత్మ అన్నీ నీవే కదా. సూర్యుడు నీవే, చంద్రుడు నీవే, నక్షత్రములు నీవే, ఆకాశము నీవే, జలము నీవే, జ్యోతిర్మండలముతో నిండిన బ్రహ్మాండమంతయు నీవే కదా. విష్ణువు నీవే, బ్రహ్మ నీవే, వారిచే స్థుతింపబడే పరమేశ్వరుడు నీవే. సనకాది మహర్షులు నీ స్వరూపమే కదా. తపోధనుడు నారదుడు కూడా నువ్వే కదా. సర్వలోకములకు ప్రభువు నీవే, జగత్ స్వరూపుడువు నీవే, సర్వ పదార్థములందు అనగతమై ఉన్నవాడవు నీవే కదా. కానీ నువ్వు సర్వము కంటే భిన్నమైన వంటి వాడవు. నువ్వు ప్రకృతి కంటే అతీతుడు, రజోగుణము ఆశ్రయించి బ్రహ్మాను పేరుతో పొంది నీవే లోకాలను సృష్టిస్తున్నావు. సత్వగుణాన్ని ఆశ్రయించి విష్ణురూపుడవై నీవే సమస్త జగత్తును పాలిస్తున్నావు. ఓ మహాదేవ, నువ్వు తమో గుణాన్ని ఆశ్రయించి హరరూపమును ధరించి
పంచభూతాత్మక బ్రహ్మాండమంతను లీలగా ఉపసంహరించదవు. ఈ జగత్తు నీ కల్పయమే కదా. సూర్యుడు నిన్ను ధ్యానించి ఆ బలము చేత పెంచుతున్నాడు కదా. నీ ధ్యాన బలము చే చంద్రుడు లోకాలు అమృత కిరణములు వెదజల్లుతూ ఉన్నాడు కదా. వాయువు వీచుతున్నాడు కదా. ఓ శంకర, నిన్ను ధ్యానించిన బలముచే మేఘములు నీటిని వర్షించుచున్నవి. నిన్ను ధ్యానించిన బలముచే ఇంద్రుడు ముల్లోకాలను తన సంతానం వల్లే రక్షించుకుంటూ ఉన్నాడు కదా. నిన్ను ధ్యానించిన బలము చేతనే దేవతలందరూ తమ తమ అధికారమును ప్రవర్తిల్లజేయుచున్నారు కదా. నీ భయముచే వారు అట్లా చేస్తున్నారు. నీ ధ్యానము చే మహర్షులు అమోఘము తపస్సు గల వారు అవుతున్నారు కదా. హే రుద్ర, భక్త సులభుడమైన నీ పాదపద్మములను సేవించిన భూలోక వాసులు ఇతర దేవతల విషయంలో నిరాదరణ చూపుతున్నారు. వారందరూ ఉత్తమ గతిని పొందుతున్నారు కదా. హే శంకర, వాచస్పతి మృత్యుంజయుని ఇలా స్తుతించి భౌజుడిని ఇలా అడుగుతున్నాడు. అంటే బృహస్పతి ఈ శంకరుని స్తుతించి సాష్టాంగ నమస్కారం చేసి ఇంద్రుడిని కూడా ఆ మహాపురుషుని పాదాలమై పడివేసి శంకరుని వంచి శంకరుని చూచి నమస్కరిస్తూ ఇలా అంటున్నారు. ఓ దిన రక్షక మహాదేవ, నీ పాదాలపై పడిన ఇంద్రుని రక్షించండి. ఓ త్రినేత్ర, కోపనాలాగ్ని శాంతించజేయండి. మీరు సంతోషించి శరణాగతుడైన ఇంద్రుని రక్షించండి. నీ 3వ కంటి మంట నుండి ప్రజ్వలితులున్న అగ్ని చల్లార్చు, లేకపోతే ఇంద్రుడు నిష్కారణంగా దహించబడతాడు స్వామి. దేవదేవుడమైన శంకరుడు అని బృహస్పతి ప్రార్థించాడట. దేవదేవుడైన శంకరుడు బృహస్పతి మాటలను విన్నాడు. మేఘ గంభీరమైన స్వరంతో బృహస్పతితో ఎలా అంటున్నాడు. కుబుసమును విడిచిన పాము మళ్ళీ కుబుసాన్ని ఎలా ధరించలేదో అదేవిధంగా నా కంటి నుండి బయటకు వచ్చిన అగ్ని మళ్ళీ లోపలికి వెళ్ళలేదు, నా నేత్రము స్వీకరించదు అని అన్నాడు. బృహస్పతి శంకరుని మాటలు విని భయము చేతను వ్యాకులతోనూ కూడిన మనస్సు గలవాడు ఇలా ప్రార్థించాడు. ఓ దేవా, భక్తుల పట్ల దయగలవాడివి నీవే కదా. భక్తవత్సరుడివి నీవే, సుఖప్రదుడివి నీవే. నీ గురించి చెబుతూ ఉంటారు కదా. నువ్వు ఆ పేర్లను సార్థకం చేసుకో. ఓ దేవేశ, నీ తేజము మరెక్కడైనా విడిచిపెట్టు. నీ భక్తుడైనా పురంధ్రుడు అనగా ఇంద్రుడిని రక్షించమని అడిగాడు రుద్రుడు బృహస్పతి మాటలు విని అతనిని సూక్తులు సంతోషించి ఇలా అంటున్నాడు. ఓ బృహస్పతి, నువ్వు ఇంద్రుడిని జీవింపజేశావు కనుక జీవుడు అనే పేరుతో పిలువబడుతూ ఉంటాడు. నా నొసటి కంటి నుండి పుట్టిన అగ్ని దేవేంద్రుని బాధించకుండా దూరంగా విడిచిపెడతానని ఆ అగ్నిని తన హస్తమునందు ధరించి దూరముగా ఉన్న ఉప్పు సముద్రంలోకి, లవణ సముద్రంలోకి విసిరివేశాడు రుద్రుడు. అంతర్ధానం అయిపోయాడు. ఇంద్రుడు గురుడు అనే బృహస్పతి ఇద్దరు భయము నుండి బయటపడి సుఖాన్ని పొంది శివదర్శనం అయిందని కదా అని సంతోషిస్తూ కృతార్థమైనామని స్వస్థలాలకి వెళ్ళిపోయారు నారద. హరి ఓం తత్సతో. ఇంద్రుడితో బృహస్పతి స్తుతి జలంధరుని కథ. శంకరుడు ఇంద్రుడు బృహస్పతి భక్తిని పరీక్షించడానే కట్టం సమాప్తి. రేపటి వీడియోలో ఉప్పు సముద్రంలో పడిన అగ్ని బాలుడు అవుట, జలంధరుని వివాహం అనే కట్టం గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.